సో దానికైతే నేను ఈ వీడియోకి మీకు ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఈ వీడియో 100 లైక్స్ కన్నా టార్గెట్ అయిపోయిందంటే కన్నా నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట. తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఏమంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడని చెప్పాను కదా. దానికి రీజన్ ఏమంటే మనమైతే కోడుల్లో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పవన్ వ్లాగ్స్ 46. టుడే అయితే మీరు చూస్తున్నారు కదా, మనమైతే ముందు నుంచి వాడుతున్న మైక్ వచ్చేసి K8 అనమాట ఇది. సో మీరు చూసుకోవచ్చు మన వీడియోస్లో ఉంది అన్బాక్సింగ్లో. ఫస్ట్ ఇది వచ్చేసి K8 మైక్ అనమాట. ఇదే వాడుతున్న ఎన్ని రోజుల నుంచి. ఇదేమవుతుందంటే మనకి ఇండోర్ లోపల అయితే బాగుంది, కానీ సో మనం అవుట్డోర్లోకి వెళ్ళి ఏదైనా బ్లాగ్స్ చేసేటప్పుడు మనకి బయట అంతా నాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట. సో అందుకోసం నేను ఏం చేశాను అంటే కామెంట్లో పెట్టారు, లాస్ట్ కామెంట్లో, భయ్యా మీ వీడియోస్లో కొంచెం ఆడియో క్వాలిటీ తగ్గిపోయింది అనేసి. సో దానికోసం అయితే నేను మంచి క్వాలిటీలో ఒకటి సెర్చ్ చేస్తున్నాను. ఒకటైతే మనం ఆడియో తీసుకున్నాం అనమాట, ఒకటి బ్లూటూత్. సో ఈరోజు అయితే అది కూడా అన్బాక్స్ చేసి చూపిద్దాము. ఇది వచ్చేసి వైర్ మైక్ అనమాట. ఇది వచ్చేసి మీకు వైర్ అనమాట, వైర్లెస్ కాదు, వైర్తో పాటు ఇది కూడా ఒకటి తీసుకున్నాము. సో ఇంకా మనకు వచ్చేసి ఇండోర్లో మనకి లైటింగ్ ఏదైనా తక్కువ ఉన్నప్పుడు సో మనం ఈ లైట్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇదైతే బాగా పెద్దది తెప్పించాను, 18 ఇంచ్ అనమాట ఇది. ఓకేనా, ఇది కూడా నేనైతే అమెజాన్లో కొన్నాను. మనకు వచ్చేసి 18 ఇంచ్ లైటు కొంచెం ఫ్రీడమ్ సేల్ ఉంది కదా ఇప్పుడు. సో దాంట్లో అయితే మనం కొన్నాము, మనకైతే తక్కువ పడింది. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనకు వచ్చేసి ఆడియో క్వాలిటీ, సో వీడియో క్వాలిటీ కూడా ఇంకటి నుంచి అయితే మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరైతే మీకు ఏదైనా కొంచెం ఏదైనా మార్చాలా, ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరైతే తప్పకుండా మన కామెంట్లో తెలపండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆడియో క్వాలిటీ అనేది ఇలా కామెంట్ చేయడం వల్ల తెలిసిందనమాట. నాకు కూడా కొంచెం లో అనిపించింది. సో ఆడియన్స్ కూడా మారుగా వాయిస్ అనేది క్లారిటీగా లేదని చెప్పేటప్పటికి నేనైతే మన బ్లూటూత్ కూడా నేను అయితే ఆర్డర్ పెట్టున్నాను అనమాట. సో మీరైతే ఇప్పుడు మొత్తం ఒకటొకటిగా అన్బాక్సింగ్ అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు, మనమైతే ముందు నుంచి వాడేది వచ్చేసి K8 మైక్ అనమాట ఇది. సో మనం అయితే ఇది ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్నాం కాబట్టి ఇది మీకు జస్ట్ చూపించేదానికి బాక్స్ అయితే తెచ్చాను. సో మనం ఇది పక్కన పెట్టేద్దాం. సో మనం అయితే ఇప్పుడు ఒకటొకటిగా మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాము, ఓకేనా. సో ఫస్ట్ అయితే ఇది వైర్ మైక్ అనమాట. ఇది చూడవచ్చు మీరు. ఇట్లా ఇండోర్లో మనం అయితే ఏమన్నా మనం ఇట్లా బ్లాగ్స్ తీస్తున్నప్పుడు, అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు అట్లయితే మనకి ఇది బాగా పనికొస్తుంది. సో ఇది చూడవచ్చు మీరు. దీంట్లో ఏమేమి వచ్చాయంటే ఒక కేబుల్ వచ్చింది, ప్లస్ ఒకటి మనకి మైక్ వస్తుంది అనమాట, అడాప్టర్ ఇక్కడ మనకి తగిలించుకునే షర్ట్స్కి, టీ షర్ట్స్కి, ఓకేనా. ఇవి రెండు వచ్చాయి, ఒక ఛార్జింగ్ కేబుల్, సో ఒకటి అడాప్టరు. తర్వాత అయితే మనకి ఒక మైక్ కూడా అయితే వచ్చింది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి వైర్ కూడా ఎంత స్టెఫ్ ఉంది, బాగా చూడవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది, ఓకేనా. ఇదైతే మనకి ఇండోర్స్ లోపల మనకైతే వాయిస్ క్లియర్గా వచ్చేదానికి, నాయిస్ ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు, పొరపాటు మన దగ్గర ఎయిర్పోర్ట్స్లో ఛార్జింగ్ లేనప్పుడు అట్లాంటప్పుడు అయితే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇదైతే మనం పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము. సో ఇదైతే మనం అమెజాన్లో అయితే బుక్ చేసాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈరోజు మనకు డెలివరీ వచ్చింది అనమాట ఇది. సో మనం అయితే ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ మనకి ఆడియో క్వాలిటీ చాలా లో వస్తుంది కదా మైక్. సో దానికోసం అయితే నేను ఇప్పుడు ఆడియో అయితే నేను మంచిగా రావాలనేసి నేను బుక్ చేస్తున్నాను. సో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇది కూడా నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు, మార్నింగ్ వచ్చింది, ఇప్పుడే ఓపెన్ చేసి వస్తాము. ఎలా ఉంది ఇది కూడా. ఇదైతే మనకి అమెజాన్లో నార్మల్ టైంలో అయితే నీకు 2500 అట్లా ఉంటుంది అనమాట కాస్ట్ ఇది. సో మనం అయితే ఇప్పుడు ఫ్రీడమ్ సేల్ ఉంది కదా, సో దాంట్లో అయితే మనం పర్చేస్ చేసాము. చూడొచ్చు మీరు. దీనికి సేమ్ ఎయిర్పోర్ట్స్ టైప్లోనే ఒక బాక్స్ వస్తుంది మనకి. తర్వాత వచ్చేసి 2 మైక్స్ వస్తాయి అనమాట, ఒకటి వచ్చేసి రిసీవర్ వస్తుంది. నేనైతే చూసాను, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో నేనైతే తీసుకున్నాను మనకి, ఎందుకంటే ఆడియో ఇష్యూ చాలా ఎక్కువ ఉంది కదా. ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు మనకి నాయిస్ అయితే చాలా వస్తుంది వీడియోస్లో, మన వాయిస్ సరిగ్గా క్లారిటీ వినపట్లేదు. సో అందుకోసం అయితే నేను తీసుకున్నాను. మీరైతే చూడొచ్చు ఒకసారి, ఓకేనా. దీని ఫీచర్స్ కూడా మీరు చూడండి ఒకసారి. దీంట్లో వచ్చేసి టోటల్గా ఒక 4 ఆప్షన్సే ఉన్నాయి. నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు కదా, చూస్తాను, చెక్ చేసి నేను కూడా చూస్తాను ఎలా ఉందో మీకు చెప్తాను. ఒకవేళ మీకు కూడా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే ఈ వీడియో మీకు కూడా పనికొస్తుంది.
మనకైతే ఓపెన్ చేయగానే డైరెక్ట్ మనకైతే ఒక కేబుల్ ఉంది. ఇదే అన్నమాట మనకి ఆడియో మొత్తం బాక్స్. ఇది చూడొచ్చు ఎలా ఉందో. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, నచ్చింది నాకైతే. సరే ఫస్ట్ అయితే దీంట్లో ఒక కేబుల్స్ కూడా ఏదో ఇచ్చింది అనమాట, ఛార్జింగ్ కేబుల్. సో ఇవైతే పేపర్స్ అనమాట, ఏదో విజిటింగ్ కార్డ్స్ అన్నవి. ఓకేనా, ఈ పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మాన్యువల్ కూడా ఒకటి ఇచ్చారనమాట, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి. ఓకేనా, హౌ టు యూజ్ అనేసి. ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. ఇదైతే చూద్దాము. ఈ అడాప్టర్స్ వచ్చేసి ఇప్పుడు చాలా వరకు 3.5 ఆడియో జాక్ మనకి తీసేశారు కదా. సో వాళ్ళకి ఏమవుతుందంటే టైప్ సీనే వస్తుంది అనమాట ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలంటే. సో వాళ్ళ కోసము ఈ బాక్స్లోనే మనకి ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఇయర్ ఫోన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం 3.5 ఆడియో జాక్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా శాంసంగ్ అట్లా మొబైల్. దీంట్లో మనకైతే డబల్ వస్తాయి అనమాట. చూడండి, మనకైతే మైక్స్ వచ్చేసి డబల్ వస్తాయి. ఓకేనా, మనకైతే ఇక్కడ నుంచే మనకి ఆడియో అనమాట ఇన్పుట్ ఇక్కడ నుంచి వెళ్తుంది. సో మనకైతే రిసీవర్ ఇక్కడ ఉంది. దీనికి వచ్చేసి మన ఐఫోన్ కాబట్టి మన మొబైల్ మనకైతే టైప్ సి సరిపోదు. సో మనం ఏం చేయాలంటే అడాప్టర్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా అయితే మనం రిసీవర్ మన ఐఫోన్ ప్లగ్ఇన్ చేసుకోవాలి. ఛార్జింగ్ పెడతాం కదా, అక్కడ పెట్టేసేయాలి. సో మనం ఇది పెట్టేసి మన ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు, పవర్ బటన్. సో దాన్ని అయితే ప్రెస్ చేసామంటే మనకైతే వీడియో కనెక్ట్ అయిపోతుంది. ఇదైతే మంచి ఫీచర్ ఇది, ఎందుకంటే సార్కి మైక్ తీసి మనం ఛార్జింగ్ పెట్టుకొని జోగులు వేసుకుంటే మనకి ఏదైనా తడుస్తుంది, ఏదైనా మట్టి పడతా ఉంటుంది. ఇదైతే మనకి సేఫ్ అనమాట. సో అలా కేసులో పెట్టామంటే డస్ట్ కూడా ఏమి ఉండదు. మనకైతే చూడండి, ఇక్కడ ఇదైతే కవర్ ఇచ్చారు కదా, కవర్ అయితే మనం తీసేయాలి. సో అప్పుడే మన కింద 2 పిన్స్ ఉన్నాయి కదా, దాని నుంచి అయితే మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఇది. ఓకేనా, సో ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, అది ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే చాలు, ఆన్ అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడైతే మనకు ఆన్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు ఇది రిసీవర్ మన ఐఫోన్ పెట్టామంటే మనకైతే ఆడియో వచ్చేసింది. ఇక్కడైతే బ్లింక్ అవుతుంది చూడండి. సో మనమైతే ఈ రిసీవర్ ఎప్పుడైతే అక్కడ పెడతామో ఈ బ్లింక్ అనేది అయిపోతుంది. ఓకేనా, దీంట్లో అయితే మనకి ఇంకా 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే మనం చెక్ చేద్దాం. ఇది నేను ఇప్పుడు కనెక్ట్ చేసి మనకి రింగ్ లైట్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను, దాంట్లో మీరు చూడొచ్చు వీడియోలో. ఓకేనా, ఇప్పుడైతే మనం పాతది K8 మైక్ అయితే రిమూవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే మాట్లాడుతున్నాను ఇంతసేపు నేను. సో ఇప్పుడైతే మనం రిమూవ్ చేసి ఈ మైక్ అయితే యాడ్ చేద్దాము. సో మనకైతే ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఓకేనా, ఆడియో బాక్స్ అయితే నేను ఇప్పుడు కనెక్ట్ చేశాను అనమాట. రిసీవర్ అయితే మన మొబైల్ పెట్టున్నాను. సో మన డివైస్ కూడా అయితే కనెక్ట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇక్కడ పైన గ్రీన్ కలర్ ఎడుతుంది కదా, ఇంతకుముందు బ్లింక్ అయితే ఉండేది. మనం ఎప్పుడైతే రిసీవర్ మనం మొబైల్కి అయితే అటాచ్ చేస్తామో సో అప్పుడైతే మనకి ఇక్కడ గ్రీన్ వస్తుంది. ఇట్లా గ్రీన్ ఉన్నప్పుడైతే మనకి ఆడియో అయితే కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం పెట్టేసుకునేసి మైక్లో మాట్లాడదాము. ఓకేనా, సో దీంట్లో అయితే ఇంకా మన దగ్గర ఇంకొకటి ఉంది, కావాలంటే ఇంకొకటి ఆన్ చేసుకొని ఇంకొక పర్సన్కి అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు ఒకటి చాలు కాబట్టి మనైతే బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే అన్బాక్సింగ్ వచ్చేసి 8 ఇంచెస్ రింగ్ లైట్ అనమాట ఇది. ఓకేనా, ఇదైతే ఆల్రెడీ నేను వచ్చినప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూశాను, ఆ లైట్ వెలుగుతుందా, డ్యామేజ్ ఉందా ఫిజికల్గా అనేసి ఒకసారి మీరే చూసుకోవచ్చు. మనమైతే అమెజాన్ నుంచి అయితే బుక్ చేసాము. ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి. ఓకేనా, 8 ఇంచెస్ మనకి మొబైల్స్ తగిలించుకోవచ్చు, ఓన్లీ రింగ్ లైట్ అనమాట. దీనికి రిమోట్ కూడా వచ్చిన్నది, చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే రింగ్ లైటు, అంతే. ఇక్కడైతే ఒక కేబుల్ ఇచ్చారు. కేబుల్స్ ఏమంటే ఇది మనకి రింగ్ లైట్ అనమాట. బ్యాక్ సైడ్ ఈ కేబుల్ అటాచ్ చేసేసి ఇది వచ్చేసి మనం సాకెట్లో పెట్టుకోవాలి. మొత్తం 3 హోల్డర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మౌంట్ చేసుకోవాలన్నమాట ట్రైపాడ్లో. ఓకేనా, ట్రైపాడ్లో మౌంట్ చేసుకునేసి ఇదైతే యూజ్ చేసుకోవాలి. రింగ్ లైట్ అయితే క్వాలిటీ బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి 12 వోల్ట్ అనమాట, పవర్ 55 వాట్స్ ఇది.
కలర్ కూడా చూడవచ్చు మీరు. కలర్ టెంపరేచర్ వచ్చేసి 3200 నుంచి 5500 వరకు 5550 వరకు ఉందన్నమాట. ఓకేనా, మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేసి చూద్దాం లైటింగ్ ఎలా ఉందో. ఓకేనా, ఇవైతే మనకి మొబైల్ హోల్డర్స్ అనమాట. నేనైతే స్విచ్ ఆన్ చేస్తున్నా ఇప్పుడు చూడండి. మనకైతే ఇక్కడ బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఉంది కదా. ఇప్పుడు నేనైతే పవర్ సాకెట్లో పవర్ పెట్టేసి స్విచ్ కూడా ఆన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనం అయితే ఆన్ చేసుకోవాలి. చూడొచ్చు మనకి లైటింగ్ ఎంత ఎక్సలెంట్గా వస్తుందో ఇది. ఓకేనా, ఒకసారి మనము దీన్ని అడ్జస్ట్ చేయాలంటే మనం రిమోట్లో అయితే సెల్స్ వేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఈ రిమోట్లో అయితే 2 బ్యాటరీస్ ఉన్నాయన్నమాట. 2 వచ్చేసి మనకి AAA బ్యాటరీస్, అంటే స్మాల్ ఏసీలో వాడతాం కదా రిమోట్లో, AAA బ్యాటరీస్ అనమాట. సో మనం అయితే రిమోట్లో కూడా బ్యాటరీలు అయితే వేసాము. ఇప్పుడైతే మనం ఆన్ చేసుకునేసి చూద్దాం ఎలా వస్తుందో, లైటింగ్ చెక్ చేద్దాము. ఆన్ ఆఫ్ ఉంది, తర్వాత ఈ మోడ్స్ ఏదో ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఆన్ చేస్తున్నా చూడండి. మనం ఆన్ చేయగానే మనకైతే వైట్ లైట్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు, వైట్ లైట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మైనస్ చేసే కొద్దీ మనకైతే గోల్డ్ కలర్ వస్తుంది అనమాట. మొత్తం గోల్డ్ వస్తుంది కలరు. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదేమంటే డిమ్ అనమాట. చూసుకోవచ్చు మీరు, లైటింగ్ డిమ్గా ఉందన్నమాట. ఎక్కడన్నా ఫొటోస్ తీసుకునేటప్పుడు లోపల ఇండోర్లో లైటింగ్ తక్కువ వచ్చినప్పుడు ఇది వాడుకోవచ్చు. ఇంకా నార్మల్ ఇవైతే మనకు లైటింగ్ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట. ఇంకటి నుంచి మన వీడియోస్లో అయితే లైటింగ్ ప్రాబ్లం ఏముండదు. ఇంకొకటి ఏమంటే ఆడియో క్వాలిటీ కూడా ఏం డిఫరెంట్ ఉండదు, ఇబ్బంది ఉండదు. సో ఫ్రెండ్స్, మన అన్బాక్సింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. చూడొచ్చు ఈ రోజు నుంచి మన వీడియోస్లో ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఏమాత్రం తగ్గేదే లేదు. ఓకేనా, మనమైతే ఆడియో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకటి నుంచి నెక్స్ట్ వీడియోస్ నుంచి. మీరైతే మన ఆడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్నాం కదా బ్లూటూత్, సో ఇది కూడా మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే దీంట్లో నుంచి నేనైతే ఆడియో ఇస్తున్నాను. ఎక్సలెంట్ ఉంది, నాకైతే కండిషన్ చాలా బాగా నచ్చింది వాయిస్ అయితే. ఇంకోటి మనకి వీడియోస్లో లైటింగ్ తక్కువ రాకుండా కూడా మనం అయితే రింగ్ లైట్ తీసుకున్నాం కదా, ఇంకటి నుంచి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి వీడియోస్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా మనకు అన్బాక్సింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకైతే మన ఛానల్లో ఆడియో ఇష్యూ అయితే ఉండేదన్నమాట. మన వీడియోస్లో క్లారిటీ తక్కువ వచ్చేది ఆడియో వాయిస్. సో దానికోసం అయితే మనం ఇది పర్చేజ్ చేసాము. ఇంకోటి వచ్చేసి వీడియోలో మనకు లైటింగ్ కూడా తక్కువ వచ్చేది అనమాట. ఫేస్ పైన కొంచెం లైటింగ్ తక్కువ వచ్చేసి వీడియో క్లారిటీ కూడా కొంచెం తగ్గేది. సో దానికోసం అయితే మనం రింగ్ లైట్ కూడా తీసుకున్నాము. సో ఈ ప్రోడక్ట్ అన్నీ మీకు నచ్చినట్టయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి ఏమంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడని చెప్పాను కదా. దానికి రీజన్ ఏమంటే మనమైతే కోడుల్లో గివ్ అవే కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరైతే అలర్ట్గా ఉండండి. నేనైతే ఇంకటి నుంచి గివ్ అవేస్ కూడా స్టార్ట్ చేస్తాను. సో దానికైతే నేను ఈ వీడియోకి మీకు ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఈ వీడియో 100 లైక్స్ కన్నా టార్గెట్ అయిపోయిందంటే కన్నా నేనైతే స్టార్ట్ చేస్తాను అనమాట గివ్ అవేస్. ఓకేనా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకటి నుంచి మన ఛానల్లో అయితే మనకు క్వాలిటీ ఎక్కడ తగ్గేదే ఉండదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివే. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.